హలో ఫ్రెండ్స్, అందరికీ ఇది వచ్చేసి మన బాయిలర్ ఫామ్ అండి. మన బాయిలర్ ఫామ్లో మోర్టాలిటీ పెరిగిందని అందరికీ చెప్పాను కదా. సో అవి మోర్టాలిటీ తగ్గిందా లేదా, అలాగే ఈరోజు వచ్చేసి ఫస్ట్ వ్యాక్సిన్ వేస్తున్నామండి. సో అది ఏ విధంగా వేసుకోవాలి, లేకపోతే మేము ఏం వ్యాక్సిన్ వేస్తున్నామో ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్గా వచ్చేసి ఏంటంటే లసోటా వ్యాక్సిన్ అండి. లసోటా వ్యాక్సిన్ మనకు అందరికీ తెలిసిందే, మనం నాటుకోడి పిల్లలకి వేస్తాం కదా, అదే వ్యాక్సిన్ అనమాట. ఫస్ట్ టైం వచ్చేసి ఏంటంటే ఫస్ట్ బ్యాచ్కి మేము డైరెక్ట్ వాటర్లో కలిపిచ్చేసాం. వాటర్లో కలిపి ఎలా ఇస్తాము అని అంటే, మనకి 500 పిల్లలకి 500 డోస్ అయితే, దీనికి వచ్చేసి వాటర్లో కలిపినందుకు 1000 డోస్ అనమాట. 500 ఎక్స్ట్రా అయితే డోస్ కలపాల్సి ఉంటుంది. అలాగే కలిపి ఫస్ట్ టైం అయితే ఇచ్చేసాం. ఇప్పుడు ఏమైందనంటే మనకి చాలా మోర్టాలిటీ ఎక్కువ పెరుగుతుంది. అలాగే కొన్ని వీక్గా ఉన్నాయి కదా, తాగుతాయా తాగవు అని చెప్పి వాటరు ఇలాగైతే ఇస్తున్నామండి. ఇది ఎలాగంటే మనకి వాటరు అలాగే మెడిసిన్ ఇస్తారు కదా, ఈ రెండు మిక్స్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ నేను ఫస్ట్ అయితే కొన్నిటికి నోట్లో అయితే వేసాను డ్రాప్స్, తర్వాత కొంట్లో అయితే వేస్తానండి. మనం ఎక్కడైనా కొంట్లో కానీ ముక్కులో కానీ డైరెక్ట్ నోట్లో కానీ ఇచ్చుకోవచ్చు. నోట్లో వేస్తుంటే చాలా ఇబ్బందిగా, అది నోరు తెరవక చాలా ఇబ్బంది పడిపోతున్నాయి పిల్లలు. సో దానికోసం అని చెప్పి డైరెక్ట్ కొంట్లో అయితే వేసానండి. మీరు చూడండి వీడియోలో ఎదరికి మీకు కనపడుతుంది. బాగా వీక్గా ఉన్నాయేమో ఇచ్చుకొని, ముందు వీక్గా తిరుగుతాయి కదా, వాటిని తీసుకొని ముందైతే నేను నోట్లో అయితే వేసాను వాటికి చుక్కలు. తర్వాత అన్నిటికి కూడా ఈ డైరెక్ట్ ఇంకా కొంట్లో అయితే వేసాను. చూడండి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను వీటికి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే చాలా టైం పట్టేసిందండి. మనకేంటంటే మనం 10 లేకపోతే 20 పిల్లలకి వేసి ఉంటాం, కానీ ఇంటి దగ్గర మన పిల్లల మన నాటుకోడి పిల్లలకి వీటికైతే ఎక్కువ మొత్తంలో వేయడం కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది. అందులోకి మేమేమో సందలాడి మొదలు పెట్టాము. సో దానికోసం చాలా లేట్ అయిపోయిందండి. ఈ మోర్టాలిటీ అనేది ఎలా పెరిగింది, ఎందుకు పెరిగింది ఏంటి అనేది మాకు అసలు అర్థం కాలేదు. కొన్ని షెడ్ పరంగా ఏమైనా తప్పు చేసామా అనడానికి మొత్తం అంతా బాగానే ఉంది. సో ఎందుకు జరిగింది ఏంటనేది అడిగితే మాత్రం డాక్టర్ గారు ఏం చెప్పలేదు, కానీ పిల్లలంతా బాగానే ఉంది. సో ఈ యాంటీబయాటిక్ పౌడర్లు వాడండి అని చెప్పారంతే. ఆ యాంటీబయాటిక్ పౌడర్లు తెచ్చాం కదా, 3 రోజులు వాడాము. వాడిన తర్వాత 2 రోజులు కూడా నైట్ ఒక నైట్ 10, ఒక నైట్ 8 అలా వచ్చినాయి అనమాట. అంతకుముందు అయితే 15 ఇలా వచ్చినాయి. మెడిసిన్ వాడిన 2 రోజులకే నాకు మంచిగా అనిపించిందండి, అంటే బాగానే అనిపించింది ఆ యాంటీబయాటిక్ పౌడర్లు ఇచ్చాక. ఇప్పుడైతే మాత్రం పర్వాలేదు, అంటే మోర్టాలిటీ తగ్గింది. మొత్తం లేదని అంటలేదు కానీ తగ్గిందండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను అసలు మొత్తం తగ్గిందో లేదో. అంటే నిన్నటితోటే మెడిసిన్ అయింది కదండి, ఇవాళ కానీ రేపు కానీ మనకు తెలుస్తుంది వాళ్ళు తగ్గినాయా లేదనేది. మొత్తానికి వ్యాక్సిన్ అయితే వేసానండి. ఇది ఎలా వేసానంటే, సగం దూరం పెంచుకున్నాను, ఒక సదురుకొని షెడ్ సగానికి దాకా ఒక సదిరేసానండి. మీకు చూస్తున్నారు అక్కడ కనపడుతుంది. అక్కడ దాకా పెంచుకుని ఈ ఒకటి సదిరేసి అదైతే అటు నుంచి యువతలకైతే వేసాను మొత్తం అన్నిటికి కూడా వ్యాక్సిన్. తర్వాత వచ్చేసి ఏంటంటే, ఆ గుడ్డ కనపడుతుంది కదా నేను కూర్చున్న దగ్గర, ఆ గుడ్డ అటుకు వచ్చి యువతలు కట్టేసాను అనమాట. ఇంక మొత్తం షెడ్ అంతా వదిలేసాను. వదిలేసిన తర్వాత వ్యాక్సిన్ వేసాక బాగానే తిరుగుతుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, అవతల పక్కన పేపర్ ఉంది కదా, ఆ పేపర్ అనేది చాలామంది తీస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ మేమైతే తీసేస్తామండి. ఎందుకు అని అంటే, మనం బ్రూడింగ్లో స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇది రెట్లు అవి వేయడం వల్ల ఇలాగే ఉంచేసామంటే గ్యాస్ ఎత్తేయడం అని, లేకపోతే స్మెల్ వచ్చేయడం అని ఇలా ఉంటుంది. సో దానికోసం అని చెప్పి ఇదైతే తీసేస్తానండి. మీరు ఒకవేళ అలాంటి చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసేయండి, మంచిది కాదు. సో మేమైతే తీసేసాము. తీసేసి తర్వాత ఈ మేతొట్లు అవి కూడా పక్కకు పెట్టుకొని మొత్తం షెడ్ అంతా వదిలేసాము. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, పైన బరకం కట్టాం కదా, అంటే ఇంకా బ్రూడింగ్ సెపరేట్ చేయడానికి కొంచెం హీట్గా ఉండడానికి బరకం ఇవన్నీ కట్టాం పైన. అవి కూడా మొత్తం బ్రూడింగ్ సెటప్ అంతా కూడా తీసేసామండి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, 6వ రోజు నుంచి మనం ఇలా చేయడం అయితే జరిగింది. 6వ రోజున వ్యాక్సిన్ ఇస్తాం కదా, స్టాండ్లు కింద నీటి తొట్లకి అలాగే మేత తొట్లకి కూడా స్టాండ్లు అనేది పెట్టేసాము. ఇప్పుడు వరకు కింద పెట్టేసుకున్నాం. ఇప్పుడు కొంచెం స్టాండ్లు అయితే పెట్టాము, ఒక స్టెప్ పెట్టాము అనమాట. ఇప్పుడు మీరు స్టాండ్ చూస్తున్నారు కదా, ఇంకో స్టెప్కి ఏంటంటే ఆ స్టాండ్ తిరగేసి పెడితే ఇంకా కొంచెం హైట్ అయితే వస్తుందన్నమాట. సో అలాగా మొత్తం షెడ్ అంతా సరిపోయింది. ప్రస్తుతానికి బాగానే ఉన్నాయండి. మొత్తం చూడాలి మోర్టాలిటీ తగ్గిందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా చెప్తాను. సో ఈ వీడియో ఇంతవరకేనండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.